హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు భారతి ఛానల్. మనం సందుల్లో భాగంగా ఆదేశము, ఆగమం, లోపం, ఏకాదేశం వంటి అంశాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం సందులు అనేవి ఎన్నున్నాయి, అలాగే కాకుండా సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, ఈ 4 సందులు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా సందులు రకాలు. సందులను మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి సంస్కృత సంధి, 2 తెలుగు సంధి. సంస్కృత పదాలతో ఏర్పడే వాటిని సంస్కృత సందులు అని, తెలుగు పదాలతో ఏర్పడేటువంటి వాటిని తెలుగు సందులు అని అంటారు. వీటిని ఇలా కూడా విభజించవచ్చు. ఎలాగా? అచ్చు సందులు అని, హల్లు సందులు అని, ఆగమ సందులు, లోప సందులు, ఆదేశ సందులు, ఏకాదేశ సందులు అని కూడా సందుల్ని మనం ఏం చేయొచ్చు? విడదీయచ్చు. అర్థమైంది కదా? అంటే సంస్కృత పదాలతో ఏర్పడితే సంస్కృత సందులు, తెలుగు పదాలతో ఏర్పడితే తెలుగు సందులు. అప్పుడే మనం మాట్లాడేటువంటి సాధారణ భాష తెలుగు భాష అన్నమాట. వాటిల్లో ఈ పుస్తకాల్లో అక్కడక్కడ మనకి సంస్కృత పదాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సంస్కృత పదాలు అప్పుడే వేరుగా ఉంటాయి. ఆ సంస్కృత పదాలతో ఏర్పడితే అవి సంస్కృత సందులు, తెలుగు పదాలతో ఏర్పడితే తెలుగు సందులు. వీటిని అలా కాకుండా ఇలాగ అచ్చు సందులు, హల్లు సందులు ఇలా కూడా విభజించవచ్చు. ఇప్పుడు సందులు ఎన్ని రకాలు? ఇక్కడ చూడండి. సంస్కృత సందులు, తెలుగు సందులు. సంస్కృత సందులు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, జస్త్వ సంధి, ష్ఠుత్వ సంధి, చుత్వ సంధి, అనునాసిక సంధి, యత్నాదేశ సంధి, పూర్వరూప సంధి, పరరూప సంధి, చుత్వ సంధి, విసర్గ సంధి, పూర్వ సవర్ణ సంధి, పరసవర్ణ సంధి మొదలైనటువంటివి ఇంకా చాలా సంస్కృత సంధులు ఉన్నాయి. తెలుగు సంధులు ఉకార సంధి, ఎడాగమ సంధి, అకార సంధి, ఇకార సంధి, ద్విరుక్త టకార సంధి, టుగాగమ సంధి, రుగాగమ సంధి, గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి, పుంప్వాదేశ సంధి, పుగాగమ సంధి, ప్రాతాది సంధి, నుగాగమ సంధి, ఇత్వాదేశ సంధి, పెన్వాది సంధి, ఆమ్రేడిత సంధి, మువర్ణ లోప సంధి, పడ్వాది సంధి, త్రిక సంధి, లులనల సంధి, దుగాగమ సంధి, అపదాది సంధి మొదలైనటువంటివి. అంటే ఇక్కడ ఉన్నవే సందులు కాకుండా ఇంకా చాలా సందులు ఉన్నాయి. ఈ ఉన్నటువంటి సందులు మనకి సిలబస్కి సరిపోతాయి అనుకుంటాను. టెట్కి కానీ డిఎస్సికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నేర్చుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సంస్కృత సందుల్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి ఈ 4 ఈరోజు మనం తెలుసుకుందాం అన్నమాట. సంస్కృత సందులో భాగంగా మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. ఆ, ఈ, ఊ, రులకు ఈ 4 అచ్చులకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏమవుతాయి? ఏకాదేశం అవుతాయి. చూడండి. ఆ, ఈ, ఊ, రు ఈ 4ంటికి సవర్ణమైన అచ్చులు. సవర్ణ అచ్చులు అంటే ఏమి? ఆకి, ఆకి ఈ రెండిటికి సవర్ణ అచ్చులు ఆ, ఆ. అంటే దీనికి ఇదైనా పరం కావచ్చు, ఇదైనా పరం కావచ్చు. సేమ్ దీనికి కూడా ఇది పరం కావచ్చు, ఇది పరం కావచ్చు. అలాగా సవర్ణ అచ్చులు ఇవి రెండిటికి ఇవి 2 సవర్ణ అచ్చులు అంటే సేమ్ అచ్చులు అని. అలాగే ఈకి ఈ కానీ ఈ కానీ పరమైనప్పుడు, ఊకి ఊ కానీ ఊ కానీ పరమైనప్పుడు, రూకి రూ కానీ రూ కానీ పరమైనప్పుడు. అంటే ఇప్పుడు మామూలు సాధారణంగా మనం సందులో ఏమి? మొదటిది పూర్వపదం, రెండవది పరపదం కదా. పూర్వపదంలో ఈ కానీ ఈ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అదే పరపదంలో కూడా సేమ్ ఈ కానీ ఈ కానీ ఈ రెండిట్లో ఏది ఏ ప్లేస్లో ఉన్నా కూడా అది సవర్ణాచ్చుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అర్థమైంది అనుకుంటాను. ఆకి ఆ, ఆ అనేవి సవర్ణాచ్చులు. ఈకి ఈ మరియు ఈ 2 కూడా సవర్ణాచ్చులు. ఊకి ఊ మరియు ఊ కూడా సవర్ణాచ్చు. అలాగే రూకి రు మరియు రు కూడా సవర్ణ అచ్చు అవుతుంది. ఇక్కడ చూడండి. ఉదాహరణలు. నరాంతకుడు, నర ప్లస్ అంతకుడు. దివ్యానందము, దివ్య ప్లస్ ఆనందము.
మతీంద్రుడు యతీంద్రుడు, యతి ప్లస్ ఇంద్రుడు. మునీశ్వరుడు, ముని ప్లస్ ఈశ్వరుడు. అలాగే గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. అలాగే పితృణం, పితృ ప్లస్ రుణం, రుణము. ఓకే, ఇక్కడ చూడండి మనం ఎలాగా ఇది అర్థం చేసుకోవాలి. నర, ఆకి ఆపరమైంది. నరాంతకుడు, మామూలుగా మనం ఏకాదేశము అంటే మీకు చూడండి ఆకి ఆపరమైన వాటి దీర్ఘాలు అంటే ఆ అనేది ఏకాదేశంగా వస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఆకి ఆపరమైన ఏం ఆదేశంగా ఏకాదేశంగా వస్తుంది? ఆ అనేది ఏకాదేశంగా వస్తుంది. అంటే వాటి దీర్ఘం ఇది కదా. ఇక్కడ చూడండి ఈకి ఈ కానీ పరమైనప్పుడు ఏం ఆదేశంగా వస్తుంది? ఈ అనేది ఏకాదేశంగా వస్తుంది. ఊకి ఊ కానీ పరమైనప్పుడు ఊ అనేది ఏకాదేశంగా వస్తుంది. రూకి రూ కానీ అలాగే రూ కానీ పరమైనప్పుడు రూ అనేది ఏమొస్తుంది? ఏకాదేశంగా వస్తుంది. ఇక్కడ చూడండి ఆకి ఆపరమైంది, ఆ అనేది ఏకాదేశంగా వచ్చింది. దివ్య ప్లస్ ఆనందం, ఆకి ఏం పరమైంది? ఆ పరమైంది. దివ్యానందం ఆ. మతీంద్రుడు, మతి ఈకి ఈ పరమైంది. ఇక్కడ చూడు మతి పలికినప్పుడు ఈ వస్తుంది పూర్వపదంలో. మతీంద్రుడు. అలాగే మునీశ్వరుడు, ముని ప్లస్ ఈశ్వరుడు, మునీశ్వరుడు. మనం ఆ పదం పలికేటప్పుడు ఏంది ఆ దీర్ఘంగా వస్తుంది? ఈ అనేది దీర్ఘం అంటే ఏకాదేశంగా వస్తుంది. గురూపదేశం, గురు ప్లస్ ఊకి ఊపరమైంది. ఇక్కడ చూడండి రూకి రూపరమైంది. అర్థమైంది అనుకుంటాను. ఆ ఈ ఊ రు ఈ నాలుగింటికి అవే అచ్చులు. అంటే అది చిన్న అక్షరం కావచ్చు, పెద్ద అక్షరం కావచ్చు, ఏదైనా. ఆకి ఆ ఈకి ఈ ఊకి ఊ రూకి రు అవే అచ్చులు పరమైనప్పుడు, సవర్ణ అచ్చులు అంటే సేమ్ అచ్చులు, ఒకే అచ్చులు అని అర్థం అన్నమాట. అలా పరమైనప్పుడు వాటి దీర్ఘాలు అంటే దీని యొక్క దీర్ఘం, మనకు మామూలు దీర్ఘం చెప్తాం కదా, అది ఆ దీర్ఘము అనేది ఏకాదేశంగా వస్తుంది. ఈ సవర్ణాలకి అంటే అన్నీ ఒకే అచ్చులకి సవర్ణాలకి దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది కాబట్టి దీనికి ఏమని పేరు వచ్చింది? సవర్ణ దీర్ఘ సంధి అని పేరు వచ్చిందనమాట. అంటే సవర్ణాలు దీర్ఘంగా వస్తాయి కాబట్టి దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారని ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనం గుణసంధి తెలుసుకుందాం. ఇప్పుడు గుణసంధి తెలుసుకుందాం. గుణసంధి అకారానికి, అకారం అంటే ఆ అనేటువంటి అక్షరానికి, అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు, అకారానికి ఈ అనేది ఊ అనేది రు అనేవి పరమైనప్పుడు వరుసగా ఏ ఓ ఆర్ అనేటువంటివి ఏకాదేశంగా వస్తాయి. ఎలాగొస్తాయి? ఏకాదేశంగా వస్తాయి. ఇక్కడ చూడండి ఏ ఓ ఆర్ వాటిని మనం ఏమని పిలుస్తాము? గుణములని పిలుస్తారు. ఇది మనకు డిఎస్సిగా అడగొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఏ ఓ ఆర్ అనేటువంటి వాటిని ఏమంటారు? గుణములు అని అంటారు. అకారానికి ఇక్కడ చూడండి ఆ అనేటువంటి దానికి ఈ ఊ రు అనేటువంటివి పరమైనప్పుడు వరుసగా అంటే ఆకి ఈ పరమైనప్పుడు ఏమొస్తుంది? ఏ అనేది ఏకాదేశంగా, ఆకి ఊ పరమైనప్పుడు ఓ అనేది ఏకాదేశంగా, ఆకి రూ పరమైనప్పుడు అర్ అనేది ఏకాదేశంగా వస్తాయి. అర్థమైందా? ఆకి ఈ పరమైతే ఏ అనేది, ఆకి ఊ పరమైతే ఓ అనేటువంటిది
ఆకి రూపరమైతే అర్ అనేటువంటి అచ్చులు ఏకాదేశంగా వస్తాయి. ఇప్పుడు మనం ఉదాహరణలు చూద్దాం. నరేంద్రుడు, నర ప్లస్ ఇంద్రుడు. ఓకే. నెక్స్ట్ మహేంద్రుడు, మహా ప్లస్ ఇంద్రుడు. మహేశుడు, మహా ప్లస్ ఈశుడు. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం. మహర్షి, మహా ప్లస్ ఋషి. ఓకే. ఇప్పుడు మనం విడదీసినాం కదా, ఈ సూత్రం అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, నర ఆకి ఏం పరమైంది? ఈ పరమైంది. ఆకి ఈ పరం అయితే ఏమొస్తుంది? ఏ అనేది ఏకాదేశంగా వస్తుంది. ఈ నరేంద్రుడు అని పలికినప్పుడు నరేంద్రుడు ఏ అనేది ఏకాదేశంగా వచ్చిందే. అలాగే మహా ప్లస్ ఇంద్రుడు ఆకి ఈ పరమైనప్పుడు ఏమొచ్చింది? మహేంద్రుడు ఏ అనేది వచ్చింది. మహా ప్లస్ ఈశుడు ఆకి ఈ పరమైతే, ఈ అంటే ఏమి? ఇదైనా ఒకటే. చూడండి, ఆకి ఈ పరమైనప్పుడు ఏమొచ్చింది? మహేశుడు ఏ అనేది ఏమైంది? ఏకాదేశంగా వచ్చింది. ఇక్కడ చూడండి, సూర్య ఆకి ఊపరమైంది. ఊపరమైతే ఏం రావాలి? ఓ రావాలి. సూర్యోదయం, ఓ మనం ఓ పలుకుతున్నాం కదా, సూర్యోదయం. ఇక్కడ చూడండి, మహా ప్లస్ ఋషి ఆకి రూపరమైతే ఏమొస్తుంది? అర్. మహర్షి అర్ అనేది వచ్చింది. అర్థమైంది కదా? ఆకి ఈ పరమైతే ఏ అనేది వస్తుంది. అదే ఆకి ఊపరమైతే ఓ వస్తుంది. ఆకి రూపరమైతే అర్. దీన్ని ఏమంటారు? గుణసంధి. వీటిని గుణాలు అంటారు కాబట్టి ఇది గుణసంధి అయిందనమాట. అకారానికి ఈ పరమైనప్పుడు ఏ, అకారానికి ఊపరమైనప్పుడు ఓ, అకారానికి రూపరమైనప్పుడు అర్ అనేవి ఆదేశంగా వస్తాయి. ఆ అకారానికి ఈ రూలు పరమైతే ఏ, ఓ, అర్ అనేటువంటివి ఏకాదేశంగా వస్తాయి. ఇవి గుణాలు కాబట్టి దీన్ని గుణసంధి అంటారు. నెక్స్ట్ యనాదేశ సంధి. ఇక్కడ చూడండి, యనాదేశ సంధి. ఈ, ఊ, రు ఈ మూడింటికి సవర్ణములు కానీ, అంటే వీటికి ఇవే కాకుండా వేరే అచ్చులు. సవర్ణం కాని అచ్చులు అంటే ఈకి ఈ కాకుండా వేరే అచ్చు అని అర్థం. సవర్ణం కాని అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా, వా, రాలు అనేవి ఆదేశంగా వస్తాయి. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు గుణసంధిలో నేర్చుకున్న విధంగానే ఈ, ఊ, రు వీటికి ఏం పరమైనప్పుడు? సవర్ణం కాని అచ్చులు అంటే మిగిలిన అచ్చులు. ఏ అచ్చైనా పరం కావచ్చు. ఈకి ఈ తప్ప మిగిలిన ఏ అచ్చైనా పరమైనప్పుడు ఏమొస్తాయి? వీటికి యా, వా, ర అనేటువంటివి ఆదేశంగా వస్తాయి. మామూలుగా ఇక్కడ లా కూడా వస్తుందన్నమాట. మనం అది ఇప్పుడు వాడడం లేదు. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు, అంటే సవర్ణం కాని అచ్చులు పరమైన, అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏమొస్తాయి? యా, వా, ర అనేవి ఆదేశంగా వస్తాయి. ఇంతకుముందువి ఏకాదేశం, ఇవి ఆదేశం. యావారాలు అనే వాటిని ఏమని పిలుస్తారు? ఎన్నులు. గుణాలు ఏమంటారు? గుణాలంటే ఏవేవి? ఏ, ఓ, అర్ అనేవి గుణాలు. యా, వా, ర అనేవి ఎన్నులు. ఓకే. ఇక్కడ చూడండి, ఈ, ఊ, రు, ల అనేటువంటి వాటిని ఇక్కులు అంటారు. ఈ, ఊ, రు, ల ఇలా ఇప్పుడు మనం వాడడం లేదు. వీటిని ఏమంటారు? లు. ఇది లా కాదు, సారీ. లు, ఇది లు, ఇది లు. వీటిని ఇప్పుడు మనం వాడడం లేదు. వీటిని ఏమంటారు? ఇక్కులు అని అంటారు. ఉదాహరణ చూద్దాము. ప్రత్యేకము,
ప్రతి ప్లస్ ఏకము. నెక్స్ట్ వస్తైక్యము, వస్తువు ప్లస్ ఐక్యము. నెక్స్ట్ పిత్రాంశ, పితృ ప్లస్ అంశము, పిత్రాంశము. ఓకే, ఇక్కడ చూడండి, ప్రతి ఈకి ఈ కాకుండా వేరే ఏ అచ్చైనా పరం కావచ్చు. అలా పరమైనప్పుడు ఈకి ఏమొస్తుంది? యా అనేది వస్తుంది. ఊకి వా అనేది, రూకి రా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? ప్రత్యేకము, ఏ వచ్చిందా? ప్రత్యేకము, ప్రత్యేకము. ఇక్కడ చూడండి, వస్తైక్యము, వస్తు ఊకి ఐ అనేది పరమైంది, వస్తైక్యము. ఇక్కడ చూడండి, వస్తైక్యము వా. నెక్స్ట్ పిత్రాంశ, పితృ రూకి ప్లస్ ఏం పరమైంది? ఆ పరమైంది. పిత్రాంశ, పిత్ర రా వస్తుంది కదా, ఇలా అన్నమాట. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు ఈకి యాను, ఊకి వాను, రూకి రానే వస్తాయి. వీటిని ఎన్నులు అంటారు. ఈ ఊరు లా లు అనేదాన్ని ఏమంటారు? ఇక్కులు అని అంటారు. నెక్స్ట్ మనం వృద్ధి సంధి తెలుసుకుందాం. అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు, అకారం అంటే ఆకి, ఆకి ఏ ఐలు పరమైనప్పుడు ఐ అనేది, ఆకి ఓ ఔలు పరమైనప్పుడు ఔ అనేది ఏకాదేశంగా వస్తుంది. అంటే అకారానికి ఏ మరియు ఐ అనేది పరమైతే ఐ అనేదే ఏమొస్తుంది? ఆదేశంగా వస్తుంది, ఏకాదేశంగా. ఆకి ఓ మరియు ఔ అనేవి పరమైనప్పుడు ఔ అనేది ఏకాదేశంగా వస్తుంది. ఏకాదేశం అంటే ఏం తెలుసు కదా, పూర్వపరపదాల్లో ఉన్నటువంటి, ఈ పూర్వపదము పరపదంలో ఉన్నటువంటి అక్షరాల్లో ఒకటి కానీ రెండింటిని కానీ తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరడాన్నే ఏమంటారు? ఏకాదేశం అని అంటారు. ఇక్కడ చూడండి ఉదాహరణలు. ఏకైక, ఏక ప్లస్ ఏక. నెక్స్ట్ లోకైక్యము, లోక ప్లస్ ఐక్యము. గంగౌఘము, గంగ ప్లస్ ఓఘము. గ్రామౌన్నత్యము, గ్రామ ప్లస్ ఔన్నత్యము. ఇక్కడ చూడండి, అకారానికి ఇక్కడ అన్నీ ఏమొస్తుంది? ఆ అని వస్తుంది. లోక, ఏక, లోక, గంగ, గ్రామ. ఈ అకారానికి ఏ గాని ఐ గాని పరమైతే ఏమొస్తుంది? ఐ వస్తుంది. ఇక్కడ ఏ పరమైంది, లోకైక ఐ పలుకుతున్నాం కదా, ఏ పరమైనప్పుడు కూడా ఐ వచ్చింది. ఆకి ఈ ఐ పరమైనప్పుడు, ఆకి ఐ పరమైనప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ కూడా ఐ వచ్చింది. లోకైక్యము ఐ, ఆకి ఐ పరమైనప్పుడు ఐఏ వచ్చింది. ఇక్కడ చూడండి, ఆకి ఓ పరమైనప్పుడు గంగౌఘము ఔ అనేది ఏకాదేశంగా వచ్చింది. ఆకి ఔ పరమైనప్పుడు కూడా గ్రామౌన్నత్యం ఔ అనేది ఏమొచ్చింది? ఏకాదేశంగా వచ్చింది. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, అకారానికి ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం అనేది ఏకాదేశంగా వస్తే అది వృద్ధి సంధి. ఇప్పుడు మనం నాలుగింటిని ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మనం 4 సంధుల గురించి చెప్పుకున్నాము. ఇక్కడ అకారానికి ఆ, ఈ, ఊ, రు వీటికి అవే అచ్చులు పరం కావాలి. ఇప్పుడు గుణసంధికి అకారానికి ఈ, ఊ, రు అనేవి పరమైనప్పుడు ఏమొస్తాయి? ఏ,
వీటికి ఆదేశంగా ఏ, ఓ, అర్ అనేవి ఏకాదేశంగా వస్తాయి. ఇవి ఏకాదేశం, ఇది ఏకాదేశం. ఓకే. నెక్స్ట్ యనాదేశ సంధి. యనాదేశ సంధిలో ఈ మూడింటికి అంటే ఈ, ఊ, రు వీటికి ఏం పరం కావాలి? ఈ ఊరులకు అసవర్ణమైన సవర్ణం కాని అచ్చులు, అసవర్ణ అచ్చులు, అసవర్ణ అచ్చులు పరమైనప్పుడు ఈకి ఏమొస్తుంది? ఈకి యా, వా, ర అనేటువంటివి ఏమైతే ఆదేశంగా వస్తాయి. వృద్ధి సంధి. వృద్ధి సంధి ఏమి? అకారానికి ఆకి ఏ మరియు ఐ పరమైన ఐ అనేది ఆదేశంగా వస్తుంది. ఆకి ఓ మరియు ఔలు పరమైనప్పుడు ఔ అనేది ఏమొస్తుంది? ఏకాదేశంగా వస్తుంది. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. మీకు ఇవి 4 సందులు అర్థమైన అనుకుంటున్నాను. అర్థమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.